ఇది 2 ఎకరాల బిట్ అండి. ఇది మనకు అక్కడ కనిపిస్తుంది కదా, ఈ చిన్నగా ఇట్లా కొయ్యలా ఇట్లా కర్రలాగా కనిపిస్తుంది కదా, అక్కడ మనకు పానాది. ఆ నుంచి స్ట్రైట్గా ఇట్లా పానాది కిందికి పోయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరగాలి. అక్కడ మనకు బీటీ రోడ్డు. అయితే మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా ఎల్ షేప్లో తిరుగుతాం అంతేగాని యాక్చువల్గా బీటీ రోడ్డు ఇగో అక్కడ మనిషి కనబడుతుంది కదండి. ఆవులు మేసే కానీ బీటీ రోడ్డు. బీటీ రోడ్డుకు సెకండ్ బిట్ ఇది. సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్. చూడండి క్రాప్ ఎట్లా వచ్చిందో. రెడ్ అంటే మామూలు రెడ్ కాదు. ఇక దీని హద్దులు వచ్చేసి ఇప్పుడు మనకు అక్కడ కనిపించేటువంటి ఆ చెట్ల గుంపు ఉంది కదా, చెట్ల గుంపు అక్కడ పత్తిలాగా కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఆ పానదానికి ఎంటర్ కాగానే ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నుంచి స్ట్రైట్గా వరం 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 ఆ హద్దులతోటి తాడి చెట్టుకు, ఈ తాడి చెట్టు వచ్చింది కదండి, ఈ తాడి చెట్టు నుంచి మళ్ళీ ఇట్లా ఈ చెట్టు ఇట్లా వరుసగా చెట్లు, ఈ యాప్ చెట్లు, మళ్ళీ ఇక్కడ తాడి చెట్టు, కింద యాప్ చెట్టు, అట్లా 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 స్తంభం కాంచి ఆ చెట్ల పెద్ద చెట్టు ఉంది కదా తుమ్మ చెట్టు, ఆ తుమ్మ చెట్టు వరకు వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకొని ఆ చెట్లు 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 వచ్చేసి ఇక్కడ యాప్ చెట్టు నుంచి ఆ రెండో స్తంభం, ఈ స్తంభం కాకుండా ఆ స్తంభం దగ్గరికి వచ్చేసి ఆ నుంచి మళ్ళీ ఈ వరం వరం స్ట్రైట్గా ఇట్లా వచ్చేస్తుందండి. ఇట్లా వచ్చి మనం ఫస్ట్ చెప్పినట్టు విధంగా ఆ చెట్ల గుంపుకు కలుస్తుంది. ఇది క్లియర్గా ఎట్లున్నదంటే మనకు రెక్టాంగిల్ బిట్, ఇది స్క్వేర్లో ఉంటుంది. రెక్టాంగిల్లో సాయిల్ బాగుంది, ప్లస్ ఊరికి దగ్గర. ఇప్పుడు అది మనకు రోడ్ బీటీ రోడ్ సెకండ్కే ఉన్నాం మనం. ఇటేమో లింగలగనపురం పోయిద్ది, ఇటేమో సూర్యాపేట హైవే పోయిద్ది. మనం జస్ట్ విలేజ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాం. ఇది మండల్కు దగ్గర ప్లస్ విలేజ్కు దగ్గర. సూర్యాపేట హైవే నుంచి మనకు కిలోమీటర్ దూరం ఉంటుంది. జనగామ నుండి 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఉప్పల్ నుండి 88 ఉంటుంది. ప్లస్ మనకు వరంగల్ నుంచి 66 ఉంటుంది. చాలా దగ్గర సూర్యాపేట నుంచి 80 ఉంటుంది. మనకు ఆ బైక్ పోతుంది కదండి, ఫుల్ గ్రౌండ్ వాటర్, మొత్తం చుట్టూ పొలాలు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సైట్ మాత్రం వెరీ క్లియర్ ప్రాపర్టీ. ఇది చూడండి ఒకసారి క్రాప్ ఎట్లా వచ్చిందో, ప్యూర్ రెడ్ ఇదంతా. మొత్తం ఇక్కడ మొత్తం ఎర్ర భూములే, ఎటు చూసినా కూడా అంతా చుట్టూ పొలాలే. 2 ఎకరాల బిట్ ఇది రైతు దగ్గరనే ఉన్నది.